వెన్నుపోటు వెన్నుపోటు అంటూ జగన్ రెడ్డి చేస్తున్న ప్రచారం కాస్త ఆయన 5 ఏళ్లలో ప్రజలకు పొడిచిన వెన్నుపోటును బాగానే గుర్తు చేస్తున్నాడు. ఇక బాకా ఊదే బ్లూ మీడియా, 5 రూపీస్ పేటీఎం బ్యాచ్, కూలి మీడియా ఉండనే ఉందిగా. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనను చూసి మందులకు సైతం తిరగని పిచ్చితో బెంగళూరు తాడేపల్లి ప్యాలెస్ల్లో కూర్చుని నిర్వహించే కృత్రిమ మీడియా సమావేశాల్లో జగన్ రెడ్డి కూసే కారుకూతలకు రెచ్చిపోయి సైకో మూకలో ప్రైవేట్ సైన్యం రోడ్డెక్కుతున్నారు. అసలు జగన్ రెడ్డి వెన్నుపోటు రాజకీయాలు ఏపాటివో మీకేం తెలుసు? జన్మనిచ్చిన తల్లిదండ్రులను, తోడబుట్టిన చెల్లిని అడగండి చెప్తారు. తండ్రి చావుకు కనీసం విలువివ్వకుండా తండ్రి శవం పక్కనుంచే వెన్నుపోటు రాజకీయాలకు తెరతీశాడు జగన్ రెడ్డి. ఆ తరువాత తన తండ్రికి, కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిన పార్టీకే వెన్నుపోటు పొడిచి వైసీపీని స్థాపించి అతిపెద్ద వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్గా నిలిచాడు. అవకాశ రాజకీయాలకు కేంద్రంగా సాగించిన వైసీపీ ప్రస్థానం నాటి నుంచి నేటి వరకు వెన్నుపోటు ఎజెండాతోనే ప్రజల్ని నమ్మించి ఓట్లు కొల్లగొట్టి వంచాడు. బూటకపు మాటలతో దాదాపు 750 వంచిత హామీలతో 2019న గద్దెనెక్కి అసలైన వెన్నుపోటు రాజకీయాలను పట్టాలెక్కించాడన్నది అక్షర సత్యం. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు సుపరిపాలన అందిస్తూ సంక్షేమం, అభివృద్ధి, యువతకు ఉపాధి లక్ష్యంగా ముందుకు సాగుతుంటే చూసి తట్టుకోలేక ప్యాలెస్ సైకో ఆదేశాల మేరకు పిచ్చి పట్టినట్లు రోడ్డెక్కి ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నామో క్లారిటీ లేని రప్పా టీం ఒకవైపు అయితే, జగన్ వెన్నుపోటుని రుచి చూసిన వైసీపీ సీనియర్లు అసలు ఎందుకు చేయాలి అని ఇంటి నుంచి కాలు బయటపెట్టని వైనం మరొక వైపు. అంతిమంగా అట్టర్ ఫ్లాప్ షోతో జగన్ ఆడిన వెన్నుపోటు డ్రామా తనకే రివర్స్ అయింది. ఇకపోతే మాచర్ల మారీచుడైన పిన్నెల్లి చంబల్ బందిపోటు దొంగలకు మద్యం, కూలీ ఇచ్చి మరీ రోడ్డుపైకి తీసుకొచ్చి హడావుడి చేశాడు. 5 ఏళ్ల పాటు నియోజకవర్గంలో నువ్వు, నీ పిల్ల సైకో తమ్ముడు చేసిన దమనకాండను ప్రజలు ఎలా మరుస్తారు? రామకృష్ణారెడ్డి పౌరుషాల పురిటిగడ్డపై చెడబుట్టిన పిన్నెల్లి సోదరులకు 2 దశాబ్దాలుగా తెలిసిన విద్యల్లా నమ్మించి వంచి వెన్నుపోటు పొడవడమే. వరికి పొడిసెల పూర్తి చేయకుంటే రాజకీయ సన్యాసం అని రాజకీయ భిక్ష పెట్టిన వెల్దుర్తి మండలానికి వెన్నుపోటు పొడిచాడు. బుగ్గవాగు నుంచి మంచినీటిని మాచర్ల పట్టణ ప్రజలకు అందిస్తాను అని నమ్మించి ఓట్లు కొల్లగొట్టి వెన్నుపోటు పొడిచాడు. పేట సన్నగెండ్ల, గోలివాగుకు ఎత్తిపోతల పథకాల ద్వారా పంటలకు సాగునీరు ఇస్తాను అని హామీ ఇచ్చి రైతులకు వెన్నుపోటు పొడిచాడు. జెర్రివాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఫేజ్ 1, ఫేజ్ 2 ద్వారా సాగునీరు ఇస్తానని నమ్మించి ప్రజలకు, రైతులకు వెన్నుపోటు పొడిచాడు. పల్నాడు పౌరుషాలకు ప్రతీకగా నిలిచే వీర్ల దేవాలయాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చి వారసత్వ సంపదను ప్రేమించే వారికి వెన్నుపోటు పొడిచాడు. నాగార్జున సాగర్కు మెగా టూరిజం పార్కు తీసుకొస్తానని హామీ ఇచ్చి పర్యాటక అభివృద్ధిని కాంక్షించే వారికి వెన్నుపోటు పొడిచాడు. వెల్దుర్తి మండలంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తానని నమ్మించి యువతకు వెన్నుపోటు పొడిచావు. నూతన రోడ్ల నిర్మాణాలు చేపడతాం, పరిశ్రమలను తీసుకొస్తామని హామీ ఇచ్చి అభివృద్ధిని కాంక్షించే ప్రజలకు, ఉపాధిని కోరుకునే యువతకు వెన్నుపోటు పొడిచింది, ద్రోహం చేసింది మీరు కాదా పిన్నెల్లి? ఇంకా సిగ్గు లేకుండా సైకో సైన్యాధ్యక్షుడు పిలుపు మేరకు మూకలను వెంటేసుకుని రోడ్డెక్కినంత మాత్రాన నువ్వు చేసిన మోసాలు, దందాలు, దౌర్జన్యాలు, రౌడీ రాజకీయాలు, దమనకాండ, పెట్టిన అక్రమ కేసులను ప్రజలు ఎలా మరుస్తారని అనుకున్నారు పిన్నెల్లి?